I want to share something today for regarding the future of the youth or young people. ఈ దినం యవనస్తుల యొక్క భవిష్యత్తుకు సంబంధించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. It means I want to say something related to your job. అంటే మీ ఉద్యోగానికి సంబంధించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. You know, your work and what you are supposed to do and all that I would like to share. మీరు ఏం పని చేయాలి ఇలాంటి వాటికి సంబంధించినవన్నీ కూడా. See, first of all, I want to show you this verse in 2 Thessalonians chapter 3. మొదటిగా తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం చూపించాను. చూద్దాం. 2 Thessalonians chapter 3. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రెండో పత్రిక 3వ అధ్యాయం. It says verse 10. 10వ వచనం ఈ విధంగా చెప్తుంది. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించుతుంది కదా. It says in the last part of that verse, it says, if anyone will not work, let him not eat. అక్కడ ఇంకా ఏమని చెప్తుంది చివరి భాగం అంటే ఎవరైనా పని చేయకపోతే వాడు భోజనం చేయకూడదని చెప్తున్నాడు. Dear brothers, dear sisters, it's a very serious statement. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, ఇది ఎంతో తీవ్రమైన మాట. If you are not working, you are not supposed to eat. మీరు గనక పని చేయకపోతే మీరు తినడానికి అర్హత లేదు. Those of you who are studying, యవనస్తులు ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో, that is a work which God has given you. మీరు చేయటానికి దేవుడిచ్చిన పని మీకు అదే. So you had to work very hard. కాబట్టి మీరు చాలా కష్టపడాలి. And then once you finish your basic studies, మరి మీ ప్రాథమికమైన చదువు అంతటిని మీరు ముగించిన తర్వాత, that means in our culture it can be, we can say, once you are a graduate. మన యొక్క సంస్కృతిలో మనం చెప్పుకున్నట్లయితే నువ్వు గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత, because we can't get a job after your 10th or after your inter or anything, we cannot get a job. ఎందుకంటే మీకు 10వ తరగతి తర్వాత కానీ ఇంటర్మీడియట్ తర్వాత కానీ మీకు ఉద్యోగం రాదు. Therefore, at least minimum we should be a graduate. కాబట్టి కనీసం మనం ఆ డిగ్రీ పూర్తి చేసైనా ఉండాలి. And once we finish a degree, then we should be working. కాబట్టి మనం డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మనం పని చేయాలి. Because it says that if you are not working, then you should not eat. ఎందుకంటే నువ్వు పని చేయకపోతే నువ్వు తినకూడదని చెప్తుంది. I remember praying to the Lord after my graduation. నా యొక్క గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తయిన తర్వాత నేను ప్రభువుకి ఈ విధంగా ప్రార్థన చేయడం నాకు గుర్తుంది. And I used to pray like that. నేను ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. Lord, your word says like this. ప్రభువా, నీ యొక్క మాట ఇలా సెలవిస్తుంది. Dear Lord, I have studied. ప్రియ ప్రభువా, నేను చదివాను. Lord, now it is your word says, if I do not work, I should not eat. ఇప్పుడు నీ వాక్యమేమో నేను పని చేయకపోతే తినకూడదని చెప్తుంది. Father, I trust you to give me a job. తండ్రి, నాకు నీ ఉద్యోగం ఇస్తావని నేను నిన్ను నమ్ముతున్నాను. I will do everything. I will make preparation. I will apply. I will read all types of, platforms where the job advertisements come. All those things I will do. మరి నేను సిద్ధపడతాను. నేను పరీక్షలు ఏవైతే పెడుతూ ఉంటారో వాటికి అప్లై చేస్తూ ఉంటాను. ఎక్కడెక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో అవన్నీ నేను చేస్తూ ఉంటాను, ప్రయత్నిస్తూ ఉంటాను. Yeah, but the basic principle remains that if you do not work, you should not eat. కానీ ఇక్కడ ఈ ప్రాథమికమైన నియమం మాత్రం అలా నిలిచి ఉంటుంది. ఏంటంటే నువ్వు పని చేయకపోతే నువ్వు తినకూడదు. So I want to challenge you, all of you who are listening to me, take that word seriously. కాబట్టి నా మాట వింటున్న మీ అందరికీ నేను సవాల్ చేస్తూ ఉన్నాను, ఈ మాటను తీవ్రంగా తీసుకోండి. Please take that word seriously. ఈ మాటను చాలా తీవ్రంగా తీసుకోండి. Don't say that you've got a possibility to get a job, but still you are waiting for a particular job. నీకు ఇప్పటికే ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా నీవు ఫలానా ఒక ప్రత్యేకమైన ఉద్యోగం కోసమే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. You say, I will work only that. నేను దానికోసం మాత్రమే పనిచేస్తాను.
That is stubbornness. That's doing your own will. అది మొండితనం, అది నీ సొంత చిత్తాన్ని చేసుకోవడం. And when you do your own will, as we heard last week, you will become spiritually weak. గత వారం మనం వినినట్లుగా నీ సొంత చిత్తాన్ని కనుక నువ్వు చేసుకుంటే నువ్వు ఆత్మీయంగా ఒక బలహీనుడుగా అయిపోతావు. Not only that, you will become spiritually weak. నువ్వు ఆత్మీయంగా బలహీనుడిగా అయిపోవడం మాత్రమే కాదు, You are not getting God's will. నీవు దేవుని చిత్తాన్ని కూడా చెయ్యు. Because God's will may be that you should work in, let us say, a job B. ఉదాహరణకి ఇలా చెప్పుకుందాం, బహుశా బి అనే ఉద్యోగంలో నువ్వు చేయడం అనేది దేవుని చిత్తం. But you are saying that I will work only in C. కానీ నువ్వేమో నేను సి ఉద్యోగంలోనే పనిచేస్తాను అని చెప్తున్నావు. I will work only C. I want C. I want C. I want C. నాకు సి కావాలి, నాకు సి కావాలి, నాకు సి ఉద్యోగమే కావాలి. And then the Lord says, no, I want you to work in B. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వేమో బిలో పనిచేయాలని కోరుకుంటున్నాను. And therefore, you lose your time month after month, year after year. అందుచేత నీవు ఒక నెల తర్వాత ఇంకొక నెల, సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం, అలా నువ్వు నష్టపోతూనే ఉంటావు. Beloved brothers, beloved sisters, listen to this 1 Timothy chapter 5. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, 1 తిమోతి 5వ అధ్యాయంలో ఈ మాటను వినండి. Verse 8. 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. So remember this word. This is a principle. I just want to show you some principle right at the beginning. కాబట్టి ఈ మొదట్లోనే కొన్ని నియమాలు మీకు నేను చూపిస్తూ ఉన్నాను. ఈ నియమాలను చాలా జాగ్రత్తగా గమనించండి. You have to provide for yourself, it says. ఇక్కడ ఏం చెప్తుందంటే నీకు నువ్వు సంరక్షించుకోవాలి, నీకు నువ్వు పోషించుకోవాలి. And then it says, especially for those of his own household. తర్వాత ప్రత్యేకంగా ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు, విశేషంగా తన సొంత ఇంటి వారిని. And if you are not doing that, if you are not providing for yourself and for your household, that means your parents and your siblings. కాబట్టి నీకు నువ్వు గాని, లేకపోతే నీ తల్లిదండ్రులకి, నీ తోబుట్టులకి, నీ తోడబుట్టిన వాళ్ళందరికీ నువ్వు పోషించకపోతే, says you have denied the faith and you are worse than unbelief. అప్పుడు అదేం చెప్తూ ఉంది, నువ్వు విశ్వాసాన్ని త్యాగం చేసి విడిచిపెట్టి అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అని చెప్తుంది. These are all very serious statements by, inspired by the Holy Spirit. మరి ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన తీవ్రమైన మాటలు. And Paul is writing, inspired by the Holy Spirit, that these are serious statements. I want brothers and sisters to take it seriously. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు రాయించాడు. ఎందుకంటే సహోదరులు ఈ మాటలు తీవ్రంగా తీసుకోవాలని. And do you know that you have to take care of your parents? నీ తల్లిదండ్రుల గురించి నువ్వు జాగ్రత్త వహించాలనే విషయం నీకు తెలుసా? In 1 Timothy chapter 5 verse 4. 1 తిమోతి 5వ అధ్యాయం 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనమలు గాని ఉండిన యెడల వీరు మొదట తమ ఇంటి వారి యెడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను. You have to take care of your parents. నీవు నీ తల్లిదండ్రుల గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని దృష్టికి అనుకూలమైంది. Especially when you are single and then God has given you a job, then you have to support your father and your mother. ప్రత్యేకంగా నువ్వు ఇంకా పెళ్లి కాకుండా ఉండి నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే నీ తల్లిదండ్రులకి నువ్వు చూసుకోవాలి. Okay, now I want to tell that some of you may be already working. How you should be working. అయితే మీలో ఇప్పటికే కొంతమంది పని చేస్తూ ఉండుండొచ్చు. అయితే మీరు ఎలా పని చేయాలని దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. After the book of Proverbs, we have got a book called Ecclesiastes. సామెతల పుస్తకం తర్వాత మనకి ప్రసంగి అనే పుస్తకం ఉంది. There's a beautiful verse, chapter 9. అక్కడ ఒక చక్కని Chapter 9, verse 10. అక్కడ చక్కని వచనం ఉంది. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. Yeah, that's enough. The first part. Do it with all your might. నీ శక్తి లోపము లేకుండా చెయ్యి. That is what the Bible says. బైబిల్ అదే చెప్తూ ఉంది. Dear brothers, dear sisters, whether you are a student, whether you are a working person, ప్రియ సహోదరులారా, నువ్వు విద్యార్థివైనా లేకపోతే పని చేస్తున్న వ్యక్తివైనా సరే, or you are preparing for some exam, లేదా మీరు పలానా ఏదో పరీక్షకు సిద్ధపడుతూ ఉన్నవారైతే,
What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? Do it with all your might. నీ శక్తి అంతటితో అది చేయుము అని చెప్తోంది. Do it with all your might. నీ శక్తి అంతటితో, నీ శక్తి లోపం లేకుండా చెయ్యాలి ఆ పనంతా. Very, very important. చాలా 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 ప్రాముఖ్యం. Do it with all your might. నీ శక్తి అంతటితో చెయ్యి. You can't do some half-hearted job. ఏదో నువ్వు అర్ధ హృదయంతో ఆసక్తి లేనట్టుగా నువ్వు చేయకూడదు. No, you should not be doing that. నువ్వు ఆ విధంగా చేయకూడదు. But it says here, do it with all your might. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే నీ శక్తి అంతటితో చెయ్యి. You are working somewhere. నువ్వు ఎక్కడైనా పని చేస్తున్నట్లయితే Don't say that, okay, I don't like my manager, or I don't like the boss. I will just do whatever I can. And if he is happy, let him be happy. Otherwise, forget it. మరి నువ్వు పనిచేస్తున్న చోట నీ పైన ఉన్న మేనేజరో లేకపోతే యజమానో నీకు నచ్చట్లేదు, అయితే నీకు ఏం చేయాలి అనిపిస్తే అది చేస్తాను, వారికి నచ్చితే నచ్చింది లేకపోతే లేదు అని అనుకుంటున్నావా? Brothers and sisters, that is not right. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అది సరైనది కాదు. Whatever your hand finds to do it with all your might. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా, అంటే శక్తి అంతటితో చెయ్యి. Do it with all your might. నీ శక్తి అంతటితో చెయ్యి. You should do it fully and completely. You should do. నువ్వు పూర్తిగా సంపూర్ణంగా చేయాలి. Do it with all your might. ఈ శక్తి అంతటితో చేయాలి. Don't be half-hearted and lazy. నువ్వేదో ఆసక్తి లేనట్లుగా సోమరిగా అలా ఉండద్దు. You know what Daniel says? When his enemies put him in the lion's den, when the King Darius came, one sentence he says. మరి దానియేలు మరి రాజు తనని సింహాల బోన్లో వేసినప్పుడు తన ఒక మాట చెప్పాడు, తెలుసా? And he says, he doesn't say that, God's angel protected me and all that. He says that, but first he says, I have done the best, and I was working with an innocent heart and mind, and I was serving you, O King. కాబట్టి తను చెప్తూ ఉన్నాడు, నేను పూర్ణ హృదయంతో పనిచేశాను, శక్తి లోపంలో పనిచేశాను, నేను ఏమి నేరము చేయలేదు, దోషము చేయలేదు అని చెప్తూ ఉన్నాడు. That is what he says. I have done my best. అంటే నేను చేయగలిగిందంతా చేశాను అని చెప్తున్నాడు. Beloved brothers, beloved sisters, if you are working somewhere, let us have that testimony. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కనుక ఎక్కడైనా పనిచేస్తూ ఉన్నట్లయితే మనం అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. That you do it so well. మీరు చాలా చక్కగా చేయాలి. I have heard of a young brother. నేను ఒక యవ్వన సహోదరుడి గురించి విన్నాను. He was just at that time, I'm talking about some 30 years ago. నేను ఒక 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నాను. At that time, he was just a typist. అతను కేవలం ఒక టైపింగ్ చేసే వ్యక్తి అంతే. Yeah, at that time, all these computers and all these various platforms were not available, but he was just doing typing. మరి ఆ దినాల్లో ఈ కంప్యూటర్లు ఇవన్నీ లేవు, అతను కేవలం ఆ టైపింగ్ అవి చేస్తూ ఉండేవాడు. And he was so good in his work. తన చేసే పనులు తను చాలా చక్కగా చేసేవాడు. At it was a big department, very big central government organization. అది చాలా పెద్ద ప్రభుత్వ సంస్థ అది. And then every March or April, they would get new appointees. There will be a lot of transfers from one department to the other department. ప్రతి మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ కొత్తగా చేరుతూ ఉండే వాళ్ళు ఉంటారు. ఆ సమయాల్లో చాలా బదిలీలు, ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి. And there will be a lot of mutual transfers, and the heads of the department can request for a particular employee. All those things can take place. మరి అక్కడ లోపల వాళ్ళు కొంతమందిని రిక్వెస్ట్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. And then I've heard the testimony of a brother in CFC, and it says that there were many different heads of the department were all writing to the HR department, I want this man, I want this man, I want this man. మరి ఈ సిఎఫ్సి చెందిన సహోదరుడిని ఆ పైన పెద్దలందరూ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి రాస్తూ మాకు ఈ వ్యక్తి కావాలి, మాకు ఈ వ్యక్తి కావాలని అందరూ రాస్తూ ఉన్నారు.
Just what a good testimony, beloved brothers and sisters. ఎంత చక్కని సాక్ష్యమో కదా ప్రియ సహోదరి సహోదరులారా. He was in his 20s, that's all. అతను తన 20 సంవత్సరాల ప్రాయంలో ఉన్నాడు అంతే. Just imagine that was a testimony that this brother had. ఒక్కసారి ఊహించుకోండి, ఈ సహోదరుడు ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. And each of the, it is a typist, so any department can employ him. కాబట్టి అతను టైపింగ్ చేసే వ్యక్తి కాబట్టి ఏ డిపార్ట్మెంట్ లో అయినా తను వచ్చి ఉండొచ్చు. That is a testimony that you should have. అటువంటి సాక్ష్యాన్ని నీవు కలిగి ఉండాలి. That he was doing such a good job that many heads of the department wanted him. కాబట్టి అంత చక్కగా తను పనిచేస్తున్నాడు కాబట్టి చాలా మంది పైన ఉన్న వాళ్ళందరూ అతను నాకు కావాలని అడుగుతూ ఉన్నారు. Because of this one reason, whatever work is given, he will do it diligently. He was doing it with all his might. ఈ ఒక్క కారణం చేతే ఏంటంటే తన చేతికి వచ్చిన ఏ పని అయినా సరే తను ఎంతో ఆసక్తితో లోపం లేకుండా శక్తి అంతా పెట్టి చేస్తాడు. Let's turn to Proverbs chapter 10. మనం సామెతలు 10వ అధ్యాయాన్ని చూద్దాం. It says there, that is again another beautiful verse. ఇక్కడ ఇంకొక చక్కని వచనం ఉంది. When you are given a job, మీకు ఏదన్నా ఒక పని ఇవ్వబడినప్పుడు, you know what it says in verse 4? 4వ వచనంలో ఏం చెప్తుందో తెలుసా? Do you want to end up as a poor man? నువ్వు ఒక పేదవాడుగా దరిద్రుడిగా నీ జీవితాన్ని ముగించాలనుకుంటున్నావా? You got a good job, నీకు మంచి ఉద్యోగం ఉంది, you got a good salary, నీకు మంచి జీతం వస్తుంది, but you will be poor. కానీ నువ్వు దరిద్రుడిగా ఉంటావు. That is a promise that we have. అటువంటి వాగ్దానం మనకు ఉంది ఇక్కడ. How will you become like that? ఆ విధంగా నువ్వు ఎలా అవ్వగలవు? Verse 4. 4వ వచనం, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. If you are working with a negligent hand, బద్ధకంగా గనక పనిచేస్తే, you are not doing with all your might, with all your interest, the work which is given to you, you don't do it 100% faithfulness. నీకు అప్పగించబడిన పనిని నువ్వు పూర్ణ ఆసక్తితో పూర్ణ శక్తితో నువ్వు చేయకుండా ఆసక్తి లేనివాడుగా చేస్తూ ఉన్నావు. But you do it in a very haphazard way and in a, as if you are doing for somebody else. Such a wrong attitude you have and you do like that. ఏదో ఎవరికో చేసినట్లుగా ఏదో నిర్లక్ష్యంగా చేయడం అనే ఒక తప్పుడు వైఖరి నువ్వు అలా చేస్తూ ఉంటే గనక, then it says you will end up, even if you get a lot of money, you will be a poor person all your life. కాబట్టి చాలా డబ్బులు వస్తున్నప్పటికీ కూడా నువ్వు ఎలా ముగిస్తావంటే ఒక దరిద్రుడిగా ముగిస్తావు. But Jeremiah, he was a fiery prophet. కానీ ఇర్మియా చూస్తే అతను ఎంతో మండుతున్న ప్రవక్త. He was a fiery prophet. అతను ఎంతో మండుతున్న ప్రవక్త. You know what he says? ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? Jeremiah chapter 48. ఇర్మియా 48వ అధ్యాయం. Jeremiah chapter 48 verse 10. ఇర్మియా 48వ అధ్యాయం 10వ వచనం. 48:10. 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును గాక. Yeah, the second part we can forget. The first thing, cursed be the one who does the work of God in a negligent manner. రెండో భాగాన్ని మనం విడిచిపెడతాం ప్రస్తుతానికి. కానీ మొదటి భాగం చూస్తే యెహోవా కార్యమును దేవుని కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. Some responsibility is given to you in the fellowship or in the church, dear brother, dear sister. సహవాసంలో గాని సంఘంలో గాని ఏదో ఒక బాధ్యత ప్రియ సహోదరి సహోదరుడు నీకు ఇవ్వబడి ఉంటే, some responsibility is given. Yeah, brother, I forgot, brother, and I wanted to do, brother, but no. అది మీకు అప్పగింపబడినప్పుడు, సహోదరుడా నేను ఏదో మర్చిపోయిన సహోదరుడా, నేను కుదరలేదు చేయడం, క్షమించిన సహోదరుడా అని చెప్పడం కుదరదు. Not taking seriously. అంటే తీవ్రంగా తీసుకోకపోవడం. Once in a while you may forget something, that's okay, because of the pressure of work or some problem at home or something you may forget, that's okay. పని ఒత్తిడి వల్ల, ఇంటి దగ్గర ఉన్న సమస్యల వల్ల ఏదో కారణాన్ని బట్టి అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం, అది పర్వాలేదు. But when it happens again and again, కానీ మరలా జరుగుతూ ఉంటే, the Lord's work in a negligent way. The Proverbs I showed
That is any work, even secular work in your bank or in a shop or in an industry, in a company or in a college, in a hospital, wherever. That is one category. మరి ఇందాక నేను చూపించిన సామెతల్లోని వచనమేమో అది మనం బయట అన్ని పనులకు సంబంధించింది. అది నీ బ్యాంకులో గాని, దుకాణంలో గాని, ఫ్యాక్టరీలో గాని, ఎక్కడైనా సరే హాస్పిటల్లో గాని పనిచేసే సాధారణమైన పని, అన్ని పనుల గురించి సంబంధించింది. But here it says about the Lord's work. కానీ ఇక్కడ దేవుని పని గురించి చెప్పబడుతుంది. Even a small work like arranging the chairs. ఆఖరికి చిన్న పని అయిన కుర్చీలు సర్దే పని అయినప్పటికీ, or maybe sweeping the place, లేదా అక్కడ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయడం గాని, or it may be cooking, లేదా వంట వండడం గాని, or you may be leading singing, లేదా నువ్వు పాటలు నడిపించడం గాని, or you may be busy in the sound system, లేదా ఈ సౌండ్ సిస్టమ్ ని చూసుకునే విషయంలో గాని. But the Lord's work, maybe that somebody asked you to share a word. ప్రభు యొక్క పని, బహుశా ఎవరో మిమ్మల్ని వాక్యం పంచుకోమని పిలిచి ఉండొచ్చు. And you say, yeah, I don't want to share, but I don't know. No, don't say like that. అప్పుడు నువ్వేమో, లేదు సహోదరా, నాకు వాక్యం పంచుకోవాలని లేదు సహోదరా అని మీరు అలా చెప్పొద్దు. Don't do like that. ఆ విధంగా చెప్పొద్దు, చెయ్యొద్దు. That is something which is very, very sad. అది చాలా చాలా విచారకరమైన విషయం. అది That is say that, well, I'm not going to do it. నేను అది చెయ్యను అని చెప్పడం మంచిది కాదు. Don't do a work negligently. కాబట్టి అశ్రద్ధగా పని చెయ్యొద్దు. Any type of job that is given to you, ఏ రకమైన పనైనా మీకు అప్పగించబడితే, do it in all humility and in all faithfulness. దాన్ని సమస్త దీనత్వంతోను సమస్త నమ్మకత్వంతోను చేయండి. Look at John chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి చూడండి. John chapter 4 verse 21. 4వ అధ్యాయం verse 21. 21వ వచనం. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. I'm sorry, brother, not that verse. Not that verse. That is not the verse which I wanted. John చెప్పాలనుకున్న వచనం ఇది కాదు, ఇది కాదు. It is not John, maybe in, I think, Luke. 1 minute, I'll find out. Yes. I think I wrote it. Chapter 4 of Matthew's Gospel. I'm sorry about that. Matthew's Gospel, chapter 4. 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచాను. There were, a couple of things we can see there. అక్కడ కొన్ని విషయాలు మనం చూడొచ్చు. One is that they were mending their nets. ఒకటి ఏంటంటే వారు తమ వలలని బాగు చేసుకుంటూ ఉన్నారు. They didn't say that, well, these are some that the nets are getting torn, I can just throw it off. They didn't say that. ఇక్కడ ఈ వల పాడైపోయింది, దాన్ని వదిలేద్దాం అని అలా ఏం చెప్పలేదు వాళ్ళు. What do you do with a shirt which is little torn or little, the buttons have gone or loose? Do you just throw it or are you like that? మీరు మీ యొక్క చొక్కా ఒకవేళ చిరిగిపోయినట్లయితే లేదా బట్టలు కనుక ఊడిపోతే మీరు ఏం చేస్తారు? అది అలా పక్కన పడేస్తారా? Do you just throw it off like that, dear brothers, dear sisters? ప్రియ సహోదరి సహోదరులారా, అలా పడేస్తారా అంతేనా? Maybe that it is a little faded or a little torn here and there. అక్కడ కొంచెం రంగు పోయిందేమో, లేదా అక్కడ కొంచెం చిరిగిందేమో. No, brother, we should be disciples of Jesus. లేదు సహోదరి సహోదరులారా, మనం యేసు యొక్క శిష్యులుగా ఉండాలి. You know what he says? Mending their nets. ఇక్కడ ఏం చెప్తుందో చూసారా? వారు తమ వలలు బాగు చేసుకుంటున్నారు. Jesus saw that and called them. యేసయ్య అది చూశాడు, వారిని పిలిచాడు.
So do not be frugal. Don't waste things. Don't waste things. కాబట్టి మీరు చాలా చురుగ్గా ఆ, ఉంటూ ఆ, వస్తువుల్ని వృధా చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. That's very important. చాలా ప్రాముఖ్యమైన విషయం. You should not just throw it off. Okay, something this I don't want. I don't like the color. It's faded, and I don't want to use that. Don't throw it like that. ఈ రంగు నాకు నచ్చలేదు, ఇది కొంచెం రంగు పోయింది అని చెప్పి అలాగా దాన్ని పడేయకూడదు. That is all right for worldly people. అది లోకానుసారులైన వారికి పర్వాలేదు. But you and I, we should not do that. కానీ నువ్వు నేను ఆ విధంగా చేయకూడదు. We should not do like that. మనం ఆ విధంగా చేయకూడదు. And they were humble enough to mend the repair the net, and they were planning to use it. కాబట్టి వారు ఎంతో దీనులుగా ఉండి తమ వలన బాగు చేసుకుని దాన్ని వాడుకోవడానికి సిద్ధపరచుకుంటున్నారు. They were working with their father. వారు తమ తండ్రితో కలిసి పనిచేస్తూ ఉన్నారు. So father would have said, we can't afford to buy a new net. Please let us stitch it up. తండ్రి అంటూ ఉన్నాడు, మనం కొత్త వల కొనలేము కాబట్టి పాత దాన్ని బాగు చేసుకుందాం అని చెప్పాడు. And they were obedient. కాబట్టి వాళ్ళు దానికి విధేయత చూపించారు. You find that there are a lot of issues here. ఇక్కడ మనం చాలా విషయాలు మనం చూస్తాము. Okay, now I want to show a verse, something which is very interesting again about humility. They were willing to do something very lowly. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. అక్కడ కూడా వారు చాలా తక్కువ స్థాయి పని చేయడానికి తమను తాము దీనులుగా తగ్గించుకున్న విషయం. 2 Kings chapter 3. రెండవ రాజులు 3వ అధ్యాయం. 2 Kings chapter 3. రెండవ రాజులు 3వ అధ్యాయం. Do you know, beloved brothers, that all of us know that Elijah was the first prophet and the second was Elisha. మనందరికీ తెలుసు కదా ప్రియ సోదరులారా, మొదటి ప్రవక్త ఏలియా, రెండవ ప్రవక్త ఎలీషా అని. And then one of the reasons why God selected Elisha. మరి దేవుడు ఎలీషాని ఎంపిక చేసుకోవడానికి ఒక కారణం ఏంటో మీకు తెలుసా? And one of the reasons is given in chapter 3, 2 Kings chapter 3, verse 11. రెండవ రాజులు 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక కారణం ఇక్కడ చెప్పబడింది. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇజ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా. What was the work of Elisha? ఇక్కడ ఎలీషా పనేమిటి? When Elijah was going to eat something, he was pouring water in his hands. ఏలియా ఏదైనా తినాలనుకుంటున్నప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడంటే తన చేతుల మీద నీళ్లు పోస్తూ ఉన్నాడు. And after eating, he was washing, and Elisha was pouring the water to him. తను తినడం పూర్తి చేసిన తర్వాత మరలా చేతులు కడుక్కోవాలనుకున్నప్పుడు ఎలీషా మరలా నీళ్లు పోస్తూ ఉన్నాడు. It's not that we should start pouring water to one another. That is not what I'm saying. ఇక్కడ ఏదో మనం ఒకరికొకరు చేతుల మీద నీళ్లు పోసుకోవాలని నేను చెప్పడం లేదు, అది కాదు నేను చెప్పాలనుకుంది ఇక్కడ. Are you willing to do the most menial jobs in the church? సంఘంలో అత్యంత అల్పమైన పనులు చేయడానికి కూడా మీరు ఇష్టపడుతూ ఉన్నారా? There was, he was known like that. మరి తను ఆ విధంగా ఎరిగి ఉన్నాడు అందరికి. Jehoshaphat was a king, and he said, is there no prophet here? మరి యెహోషాపాతు రాజుగా ఉన్నాడు, ఇక్కడ ఎవరు ప్రవక్త లేడా అని అడుగుతున్నాడు. Because Elijah has gone to heaven. ఎందుకంటే ఏలియా ఏమో పరలోకానికి వెళ్ళిపోయాడు. So there was a problem in Israel, and they wanted to ask something. మరి ఇప్పుడు ఇజ్రాయెల్లో ఒక సమస్య వచ్చింది కాబట్టి వారు వేడుకోవాలనుకుంటున్నారు ఎవరినన్నా. No prophet here. మరి ఇక్కడ ఎవరు ప్రవక్త లేడా అని అడుగుతున్నాడు. He was known like that. అతను ఆ విధంగా అందరికి తెలియబడి ఉన్నాడు. He used to pour water on the hands of Elijah. ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ ఉండేవాడు. What a humility that this man had, dear brothers. ప్రియ సహోదరులారా, ఈ వ్యక్తి ఎటువంటి దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. Can God see some humble heart like that tonight? ఈ రాత్రి దేవుడు అటువంటి దీన హృదయాన్ని చూడగలడా? Can God see some humble hearts here? ఇక్కడ దేవుడు కొన్ని దీన హృదయాల్ని చూడగలడా?
Oh, or you are going to say, no, 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 I will not do all that. లేదు లేదు లేదు, నేను అలాంటి పనులు ఏం చేయను అని మీరు చెప్పొద్దు. I have some dignity. నాకంటూ ఒక మర్యాద ఉంది, నేను అలాంటి పనులు చేయలేను అనొద్దు. I have some self-respect. నాకు స్వీయ గౌరవం అనేది ఒకటి ఉంది, ఆత్మ గౌరవం. I will not do all that. అటువంటి పనులు నేను చేయను. Okay, dear brother, dear sister, you need not do that. పర్వాలేదు సహోదరుడు, అది వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. But God is looking. కానీ దేవుడు చూస్తున్నాడు. God is looking దేవుడు చూస్తున్నాడు. to see whether you are willing to do a menial job. చాలా అల్పమైన పని చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా అని చూస్తున్నాడు. Whether are you humble? నువ్వు దీనుడుగా ఉన్నావా లేదా అని. Now I want to show something interesting about this same man in 1 Kings. ఇదే వ్యక్తి గురించి మొదటి రాజుల్లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూపించాలనుకుంటున్నాను. You know, chapter 19. 19వ అధ్యాయం. 1 Kings chapter 19. మొదటి రాజులు 19వ అధ్యాయం. And then, you know, this again a sad chapter in one way. ఒక విధానంలో చూస్తే ఇది ఎంతో విచారకరమైన అధ్యాయం. And then Elijah is complaining against God and he said, I am the only one and everybody is against me and all that. మరి ఇక్కడ ఏలియా దేవుడి దగ్గర ఫిర్యాదు చేసుకుంటున్నా, నేను ఒక్కడే ఉన్నాను, అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్తున్నాడు. Then immediately the Lord says, okay, we will have another person in his place. అప్పుడు దేవుడు అన్నాడు, సరే నీకు తోడుగా ఇంకొక వ్యక్తిని నేను ఇస్తానని చెప్పాడు. Okay, you can retire if you don't want to do my job perfectly. Okay, then leave it. It's all right. I'll get somebody else. సరే పర్వాలేదు, నువ్వు కనుక నా పనిని పరిపూర్ణంగా చేయలేకపోయినట్లయితే పర్లేదు, వదిలే, నేను ఎవరన్నా చూసుకుంటాను. Then it says in verse 16. ఆ తర్వాత 16వ వచనంలో ఈ విధంగా చెప్తుంది, ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయుము, నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మెహోలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. Yeah, Elijah was complaining. You know, in that chapter we find, Lord, I am the only one, I am only left and they are seeking to kill me and all that. He was complaining, and then the Lord said, that's okay, I will select somebody else. అయితే అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఏలియా అక్కడ కొన్ని ఫిర్యాదులు చేస్తూ ఉన్నాడు, ప్రభువా నేను ఒక్కడినే మిగిలిపోయాను, మిగతా వాళ్ళందరూ నన్ను చంపడానికి చూస్తూ ఉన్నారు, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నప్పుడు సరే పర్వాలేదు అని చెప్పి ఆయనకు బదులుగా ఎలీషాను అభిషేకించాడు. And then Elijah was going in search of this man. ఆ తర్వాత ఏం జరిగింది, ఏలియా ఈ వ్యక్తి గురించి వెతుకుతూ ఉన్నాడు. Lord, where is Elisha? ప్రభువా ఎలీషా ఎక్కడ ఉన్నాడు? And then it says, verse 19. ఆ తర్వాత 19వ వచనంలో ఈ విధంగా చెప్తుంది, ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చెరపోయి తన దుప్పటి అతని మీద వేయగా. What a strong man he was. 12 pairs of oxen. ఎంత బలవంతుడై ఉంటాడో చూడండి. అక్కడ 12 అరకల ఎడ్ల చేత దున్నిస్తూ ఉన్నాడు. Dear brothers and sisters, God has not selected even a single person who was not working hard. దేవుడు కష్టపడి పని చేయని వ్యక్తిని ఒక్కరిని కూడా దేవుడు ఎన్నుకోలేదు. God has never selected anybody from Bible college. దేవుడు ఎన్నడూ కూడా బైబిల్ కాలేజీలోంచి ఎవరిని ఎంపిక చేసుకోలేదు. He was working hard with 12 pairs of oxen. అతను 12 జతల ఎడ్లతో ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. I have seen only 1 pair of oxen. నేను కేవలం ఒక జత ఎడ్లనే చూశాను. In the villages. ఆ పల్లెటూరులో we have seen only 1 pair. మనం ఒక జతనే చూస్తూ ఉంటాం. But there it says 12 pairs. కానీ ఇక్కడ చూస్తే 12 జతల ఎడ్లు, 24 oxen he was controlling. అంటే 24 ఎడ్లను అతను అదుపు చేస్తూ ఉన్నాడు. He was working hard, beloved brothers, beloved sisters. He was working hard. He was working hard. ప్రియ సహోదరులారా, తను ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. God is looking for such people. దేవుడు అటువంటి వారి కోసం చూస్తూ ఉన్నాడు. God is looking for such people. దేవుడు అటువంటి వారి కోసం చూస్తూ ఉన్నాడు. Who will work hard. ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉంటారో, work hard in their secular work. వారి యొక్క లోకానుసారమైన ఉద్యోగాలలో కూడా ఎవరైతే
నమ్మకంగా కష్టపడి పని చేస్తూ ఉంటారు. He was working so hard, and is it any wonder that God selected him as a prophet? అతను ఎంతో కష్టపడి పని చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు అతను ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు అనే విషయం మనకి ఇంకేమైనా ఆశ్చర్యమా? So whatever the job that you have, whatever maybe the work that you have, beloved brothers, beloved sisters, work hard, work hard, work hard. ప్రియ సోదరి సోదరులు, మీకు ఏ ఉద్యోగం ఉన్నప్పటికీ ఏ పని ఉన్నప్పటికీ కూడా మీరు చాలా కష్టపడి పని చేయండి. Then God selected him. అప్పుడు దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు. And he became a great prophet in Israel. కాబట్టి ఆ తర్వాత తను ఇజ్రాయెల్లో ఒక గొప్ప ప్రవక్తగా అయ్యాడు. Now I want to show another person called Amos. తర్వాత ఇంకొక వ్యక్తిని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అతను ఆమోసు. Amos is the book of after Joel. Hosea, Joel. We have Hosea, Joel, Amos. హోషేయ, యోవేలు, తర్వాత ఆమోసు. And chapter 7. 7వ అధ్యాయం. He was a minor prophet. ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా ఉన్నాడు. You know what he says? అతను ఒక ప్రవక్త. అతను ఏమంటున్నాడు చూడండి. ఆమోసు. And then the king was trying to tease him. The priest was trying to tease him. అక్కడున్న యాజకుడు తనని ఎగతాళి చేస్తూ ఉన్నాడు. And he said, "Don't prophesy here." Verse 13. Verse 13, brother. 13. 7:13. 7వ అధ్యాయం 13వ వచనం చూస్తే ఇక్కడ నువ్వు ప్రకటన చేయకూడదు నీ వార్త అని చెప్తూ ఉన్నాడు. Yeah. Verse 12 also. 12వ వచనంలో కూడా నీ వార్త ప్రకటించమని ఉంది. Yeah. We don't want to hear your word. మేము మాత్రం నీ మాట వినాలనుకోవట్లేదు. So they were teasing him, they were rejecting him. కాబట్టి వారు తనని ఎగతాళి చేస్తూ ఉన్నారు, తనని తృణీకరిస్తూ ఉన్నారు. Then Amos was replying, a fantastic reply. అప్పుడు ఆమోసు చాలా అద్భుతమైన జవాబునిస్తూ ఉన్నాడు బదులు. You know what he says? ఏమన్నాడు తెలుసా? Read verse 14. 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను. You know what he says? I'm not a prophet, I'm not a son of a prophet. అతను ఏమంటున్నాడు తెలుసా? నేను ప్రవక్తని కాదు, ప్రవక్తల కుమారుని శిష్యుడిని కూడా కాదు. I don't know anything about all this. వీటన్నిటి గురించి నాకు అసలు ఏం తెలియదు. What am I? నేనేంటి అసలు? He says, I look after some cattle and sheep. నేను ఒక మందను కాసుకునే కాపరిని. I'm looking after that. నేను ఆ పని చూసుకుంటున్నాను. And then I'm picking some figs that fall from the trees. మరియు చెట్ల నుంచి పడే ఆ యొక్క మేడి పండ్లు నేను ఏరుకుంటున్నాను. And maybe that when he was taking the cattle and the sheep and the cows and bulls and all that, he would pass through such areas where there are a lot of fig trees, and then he would find the figs falling down and he would pick them up. అయితే తనేమో తన మందని గొర్రెలో లేకపోతే మేకలో ఎట్లో ఏదో తీసుకున్నట్టు వెళ్తూ ఆ దారిలో ఆ యొక్క అంజూరపు చెట్లు దగ్గరికి వెళ్ళినప్పుడు అవి పడినప్పుడు అవి తీసుకుని ఏరుకుంటూ ఉంటాడు. He was faithful. ఎంతో నమ్మకస్తుడు. He was faithful in his work which God has given to him. దేవుడు తనకిచ్చిన పనిలో తను చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. He was humble. He didn't say that, "Oh, I don't want this job, I want that job." He didn't say that. మరి అతను ఎంతో ధీరుడిగా ఉండి నాకు ఈ పని వద్దు, నాకు పలానా పని కావాలి అని చెప్పలేదు అలా. He didn't say, "I don't want this job, I want a government job or king's residential job." He didn't say that. నాకు ఈ ఉద్యోగం వద్దు, నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ఆ రాజుగారి ఆస్థానంలో పనిచేసే ఉద్యోగం కావాలి అని చెప్పలేదు. They all humbled themselves to God's will. దేవుని చిత్తానికి వాళ్ళందరూ తమను తాము దీనులుగా తగ్గించి అప్పగించుకున్నారు. God helped them, and God, if you make it, we are going to see this Amos. మనం ఈ ఆమోసుని చూడబోతూ ఉన్నాం. Such great men of God that God used. దేవుడు ఉపయోగించుకునేటువంటి గొప్ప దైవజనుల్ని మనం చూడబోతున్నాం. One more verse I want to show from the Gospels. సువార్తల్లో నుంచి ఇంకొక వచనాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. Matthew's Gospel chapter 14. మత్తయి సువార్త 14వ అధ్యాయం. Matthew's Gospel chapter 14. మత్తయి సువార్త 14వ అధ్యాయం.
that is about, feeding the 5,000. అక్కడ మనం 5,000 మందిని పోషించడం గురించి మనం చూస్తాం. It is about the feeding the 5,000. ఇక్కడ 5,000 మందిని పోషించడం గురించి మనం చూస్తాం. And you know what it says in Matthew chapter 14. We can read that verse. He felt compassion and healed their sick. And verse 14. మనం చూద్దాం ఒకసారి మత్తయి 14 ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహం చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులు స్వస్థపరిచాడు. And the disciples said, Lord, please send them. అయితే ఆ తర్వాత శిష్యులు ఏమన్నారంటే దయచేసి వారిని పంపే ప్రభువా అని అడిగారు. And then the Lord said, please give something. అప్పుడు ప్రభు అన్నాడు వారికి ఏదైనా ఇవ్వండి అని చెప్పాడు. They do not need to go away. You give them something to eat. వారు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, వారు తినడానికి ఏదైనా పెట్టండి అని చెప్పాడు. And verse 17, I had never seen it recently, only the Lord showed me. Verse 17, he says, and they said to him, we have here only 5 loaves and 2 fish. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, నేను ఈ మధ్య చూశాను. 17వ వచనంలో ఇక్కడ వారు ఏమంటున్నారంటే ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని చెప్పి. How did they find out? అసలు దాన్ని ఎలా వాళ్ళు కనుగొన్నారు? They had a sense of responsibility. వాళ్ళకు ఒక బాధ్యత అనే ఒక దాన్ని గుర్తెరిగి ఉన్నారు. You have a responsibility to your home. మీ ఇంటి విషయంలో నీకు ఒక బాధ్యత ఉందా? You have a responsibility in the church. ఆ విధంగా నీకు సంఘంలోనూ బాధ్యత ఉంది. When you find there is a need for something, are you willing to do that? దేనికోసమైన అవసరత ఉన్నప్పుడు దాని విషయమై పని చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? Are you willing to do something which the Lord wants you to do? ప్రభు నువ్వు ఏది చేయాలని కోరుకుంటున్నాడో అది చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? Yeah. He says before that itself they found out. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అంతకు ముందే వాళ్ళు అది కనుగొని ఉన్నారు. Yeah, this will be a, they were so, what shall I say? They had forethought. This problem will come. So let me just go around and find out. And, I don't know how all the 12 of them went around, find out, is there any food anybody has, and started running around and finally they got, 5 loaves and 2 fish. That's all they got. కాబట్టి వాళ్ళు శిష్యులు ఎలా ఉన్నారంటే వారు బహుశా ముందు ఆలోచన కలిగి ఉండి ఏం జరుగుతుంది, వీళ్ళకి ఆకలి వేస్తుంది, అవసరం ఏమైనా ఉందా లేదా అని 12 మంది తిరుగుతూ ఎక్కడ ఆహారం ఉంది, ఎక్కడ ఎవరి ఏముందని వెతికారు. And they were able to see before the problem came. ఆ సమస్య రాకముందే వారు దాన్ని చూడగలిగారు. Are you able to see? Do you have any forethought about the life around in your home and in the church? మరి నీ ఇంటి దగ్గర గాని సంఘంలో గాని నీ జీవితంలో మరి అక్కడ జరిగే పరిస్థితుల్లో ఏదైతే ముందుగా ఏం అవసరం అవుతుందనే ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? Dear brothers and sisters, may the Lord help us to have eyes like that. ప్రియ సోదరులారా, అటువంటి నేత్రాలు మనం కలిగి ఉన్నట్టు దేవుడు మనకు సహాయం చేయాలి. Be humble and be faithful. దీనులుగా ఉండండి, నమ్మకస్తులుగా ఉండండి. You know what Paul says? God found me faithful and put me into ministry. దేవుడు నన్ను నమ్మకస్తులుగా గుర్తించి పరిచర్యలో పెట్టాడు. So whatever may be the job that God has given you, be faithful and humble. కాబట్టి ఏ పని అయితే దేవుడు నీకు ఇచ్చాడో ఆ పని విషయంలో నువ్వు నమ్మకస్తులుగా దీనులుగా ఉండండి. And don't waste your time and years saying that I want only that job, this job, that job, and don't sit and waste your time. కాబట్టి ఆ విధంగా మీరు అలాగే కూర్చుని మీ యొక్క సమయాన్ని సంవత్సరాలను మీరు వృధా చేయకుండా, అంటే ఈ పనే కావాలి, నాకు ఈ ఉద్యోగమే కావాలని చెప్తూ ఉండొద్దు. అలా సమయం వృధా చేయరు. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. Amen.